ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ సంస్థలకు సంబంధించి ఏం చెప్తారు సార్? అసలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి. ఒకటి, ఈ గత వారం రోజులుగా 10 రోజులుగా 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సార్ ప్రకటించినటువంటి పథకాలు కానివ్వండి, వారు చూపిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పట్ల శ్రద్ధ కానివ్వండి, చాలా అభినందనీయం. ఓకే. హైలీ అప్రిషియబుల్. చాలా కాలం తర్వాత ఈ బలహీన వర్గాల గురించి చీఫ్ మినిస్టర్లు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మరి ఆల్ పార్టీ నాయకులతోటి సంప్రదించి, అట్లాగే ఫీల్డ్ లెవెల్ ఎక్స్పీరియన్స్తో ఓకే కొన్ని పథకాలు ప్రకటించడం అనేటటువంటిది బడుగు వర్గాలకి ఒక మంచి ఊపు వచ్చిందని చెప్పేసి వాళ్ళ సంక్షేమం పట్ల భావిస్తున్నాను. ఓకే. బట్ పథకాలు ఎన్ని పెట్టినా కూడా వీళ్ళ దారిద్ర్యం పోదే అని చెప్పేసి చాలామంది చాలా సందర్భాల్లో చెబుతుంటారు. ఓకే. దాంట్లో కొంత నిజం లేకపోలేదు. సార్ అట్లని పూర్తిగా ఆ విమర్శను మనం సమర్థించాల్సినటువంటి అవసరం కూడా లేదు. డెవలప్మెంట్ జరుగుతుంది, ఓకే. కానీ అనుకున్నంత వేగంగా జరగట్లేదు, ఓకే. అనుకున్న రీతిగా జరగట్లేదు. ఓకే. ఆ డెలివరీ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ను కొద్దిగా మనము రిఫైన్ చేస్తే తప్ప, మోడిఫై చేస్తే తప్ప ఓకే అర్హులకు ఈ పథకాలు అందేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఓకే. ఒక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఇప్పుడు గ్రామీణ వ్యవస్థలో ఈ డెలివరీ సిస్టమ్ను బాగా అమలు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, ఓకే. అట్లాగే తెలంగాణలో కూడా మరి అధికారులందరూ కూడా ఎంతో శ్రద్ధతో చిన్న జిల్లాలు ఏర్పాటైనప్పటి నుంచి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి లబ్ధిదారులకు నేరుగా ఈ ఫలాలు, ఈ ఫలితాలు అందేటటువంటి విధంగా కృషి చేస్తున్నందుకు మరి ప్రభుత్వ సిబ్బందిని, వారికి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని, ప్రభుత్వాన్ని మనం అభినందించాలి, ఎంతో అవసరం. ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే, వాళ్ళకి కావాల్సినటువంటి పథకాలు మన దగ్గర లేవు. ఓకే. మనం ఇచ్చేటటువంటి పథకాలు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాము అని చెప్పేసేటటువంటి ఒక ఆనవాయితీ అయిపోయింది. ఓకే. నేను ఉట్నూరు, తిర్యాని, ఆసిఫాబాద్ ఆ ప్రాంతంలో ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్నప్పుడు 33 ఏళ్ల కిందట ఓకే. ఒక కోంద్ అని ఒక ట్రైబల్, ప్రిమిటివ్ ట్రైబ్స్, ఓకే. వాళ్ళని ఆదిమ జాతులు, ఈ ట్రైబల్స్లో కూడా మళ్ళీ ప్రత్యేకతగా వాళ్ళు చాలా తక్కువ పాపులేషన్, ఓకే. అక్కడక్కడ ఉంటారు. వాళ్ళు దాదాపు మన సభ్య సమాజానికి దూరంగా ఉండటానికి ట్రై చేస్తారు. ఓకే. అటవీ ప్రాంతంలో, మారుమూల ప్రాంతాల్లో. ఓకే. ఒకసారి ఆ కోంద్ ట్రైబ్ను నేను అడిగినప్పుడు, సార్ మీకోసం, మీ గ్రామం కోసం ఏదైనా చేయగలమా అని చెప్పేసి అన్నప్పుడు, సార్ మీరు ఇచ్చే పథకాలు మాకు అవసరం లేదు, మేము అడిగే పథకాలు మీ దగ్గర లేవు. ఓకే. మీరు ఇచ్చినా కూడా అరాకొర 10 మందికో 15 మందికో ఇచ్చేస్తారు, మిగతా వాళ్ళలో అసంతృప్తి వస్తుంది. ఓకే. ఆ నాయకుడు, ఆ ట్రైబల్ నాయకుడు, ఓకే. ఆ గూడానికి పెద్ద, అవునండి. మిగతా వాళ్ళంతా వచ్చేసి నువ్వు వాళ్ళకి ఇప్పించావు, వీళ్ళకి ఇప్పించావు, మాకు ఇప్పించలేదని నిష్ఠూరం. ఓకే. కాబట్టి మీ పథకాలు అట్లా అరాకొర కాకుండా మాకు అవసరమైనటువంటి రీతిలో మేము అడిగినటువంటి పథకాలు మీరు పెడితే మేము తీసుకుంటాం, అంతేగాని మీరు నామకే వాస్త ఇచ్చేటటువంటి పథకాలు మాకు వద్దు ఓకే అని నిర్మోహమాటంగా చెప్పడం జరిగింది 33 ఏళ్ళ కిందట. ఓకే. అది ఇప్పటికి కూడా రెలవెంట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏమి రాలేదంటారా? వాళ్ళ జాతికి సంబంధించి కావచ్చు, వాళ్ళ జీవన విధానానికి సంబంధించి కావచ్చు. నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో, వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు, సార్ అవి ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. అంటే మనము పూర్తి అవసరాలు
తీర్చలేకపోయాము అనేటటువంటిది ఫస్ట్ పాయింట్. ఓకే. ఇప్పుడు ఆ రోజుల్లో ప్రయారిటీ ఏంటంటే ఇళ్ళ నివేశ స్థలాలు, అవును. నివాస స్థలాలు, ఓకే. ఇల్లు కట్టుకోవడానికి హౌస్ సైట్, అవును. దున్నుకోవడానికి భూమి, ఓకే. భూమి లేని పేదలకి, అవును. రేషన్ కార్డులు, ఓకే. పెన్షన్లు. ఓకే. ఈ ప్రయారిటీ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అవును. ఈ 40 ఏళ్ళుగా నేను ప్రభుత్వంలో పనిచేసిన 30 సంవత్సరాలు, ప్రభుత్వం నుంచి రిటైర్ అయిన తర్వాత చూస్తున్నటువంటి సందర్భాల్లో కూడా ఓకే. ప్రయారిటీస్ ఏం చేంజ్ కాలేదంటే మనము ఈ నిత్యావసర పథకాలు ఏవైతే ఉన్నాయో, ఓకే. ఇంక్లూడింగ్ రేషన్ కార్డ్స్, మేము సబ్ కలెక్టర్స్ జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఈ డిమాండ్ వస్తూనే ఉంది. ఓకే. సో దీన్ని ఎక్కడో చోట మనము ఛేదించాల్సినటువంటి అవసరం. ఓకే. ఆ ప్రయారిటైజ్ చేసుకొని ఒక శుభవార్త ఏంటంటే, సార్. ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్లో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవును. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా వెల్ఫేర్ స్కీమ్స్ ప్రజల్లోకి పోతున్నాయి. అవును. ఎక్కడ కూడా మాకు అందలేదు అర్హులకి అనేటటువంటి మాట రాకుండా ఓకే. ప్రతి 50 కుటుంబాలకో 100 కుటుంబాలకో ఒక వాలంటీర్ని పెట్టి అవును. వాళ్ళ అవసరాలు తీరేటటువంటి విధంగా ఒక డెలివరీ సిస్టమ్ తయారు చేశారు. ఓకే. అది ఇన్ని రోజులకు ఆ గ్రౌండ్లో మ్మ్. క్షేత్రస్థాయిలో ఓకే. వేళ్ళు ఊనుకుంటుంది అంటే మరి వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్గా, ఒక వీకర్ సెక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఒక అధికారిగా ఓకే. నేను చాలా సంతోషపడుతున్నాను. సార్. శాచ్యురేషన్ పాయింట్, ఓకే. శాచ్యురేషన్ కాన్సెప్ట్లో వెళ్తున్నారు. ఓకే. అంతేగాని ఉన్న కుటుంబాల్లో ఈ సంవత్సరం 5 మందికి, నెక్స్ట్ ఇయర్ 5 మందికి, అట్లా 10 ఏళ్లలో 50 మందిని కవర్ చేస్తామనేటటువంటి టార్గెట్స్ పెట్టుకోవట్లేదు. ఓకే. మళ్ళీ అదే విధానము ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని తెలంగాణ ఏర్పాటైన వెంటనే, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించిన తరుణంలో తను స్వయంగా ఆలోచించి తనకున్నటువంటి సంక్షేమ పథకాలని, అది మహిళలు కావచ్చు, మరి విద్యార్థినులు కావచ్చు, మరి ఏ సెక్షన్ తీసుకున్నా కూడా వాళ్ళకు ఒక స్కీమ్ అంటున్నట్టు తన బ్రెయిన్ చైల్డ్. ఓకే. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అనే ఒక పథకం, అద్భుతమైనటువంటి స్కీమ్ అది. ఒక అమ్మాయికి ఈడొచ్చి పెళ్ళి వయసుకు వచ్చే లోపల తల్లిదండ్రులు నిశ్చింతగా ఆమెను చదివించడానికి ఒక ప్రోత్సాహం. అది ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ గారి స్వీయ అనుభవంతో ఇది మంచి జరుగుతుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో నేను మచ్చుకు ఒక స్కీమ్ చెప్తున్నాను అంతే. ఇంకా మిగతా స్కీమ్స్ అన్నీ కూడా మీకు తెలిసినవే, అందరికీ తెలిసినవే. అంటే ఇటువంటి స్కీమ్స్ అయితే ఎవరైతే చీఫ్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళ మైండ్లోంచి అయితే వస్తున్నాయి, కానీ అందరూ దాన్ని వినియోగించుకునే పరిస్థితులు ఉన్నాయంటారా? లేదంటే అర్హులైన అందరికీ ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్ నుంచి కూడా ఉందంటారా? దానికి సంబంధించి ఏం చెప్తారు? దానికంటే ముందు ఇంకొక విషయం చెప్పాలి మీకు. మీ సమాధానం ఇచ్చే ముందు, రెస్పాండ్ అయ్యే ముందు, కొంతమంది చీఫ్ మినిస్టర్లు అసలు పూరర్ సెక్షన్స్ అంటున్నాను చెప్తే వీడు అవుట్డేటెడ్ ఫెలో అనేటటువంటి పరిస్థితికి పోయింది ఒకప్పుడు 90స్లో. మేము చెప్పడానికి కొంత సంశయించేవాళ్ళం అప్పుడు ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్కి. యూ ఓన్లీ టాక్ అబౌట్ ఐటీ. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లే, అప్పుడున్న వరవడి చెప్తున్నాను. బీదవాడు అనేది లాస్ట్ ప్రయారిటీ లాగా తయారైంది. ఐఎమ్ గ్లాడ్ దట్ ఆ పరిస్థితి ఇప్పుడు చేంజ్ అయింది. బట్ ఇది ఎలా ఉండాలంటే, మనము మనకు అవసరమైనప్పుడే వాళ్ళని గురించి ఆలోచించడం అనేది కాకుండా, అంటే ప్రభుత్వాలకి ఒక కంటిన్యూడ్ బేసిస్ మీద వీటిని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఏది ఉన్నా సరే, చీఫ్ మినిస్టర్ ఎవరున్నా సరే, ఇప్పుడు అల్టిమేట్గా టార్గెట్ గ్రూప్ వాళ్ళే, పూరెస్ట్ అమంగ్ ది పూర్. ప్రభుత్వాలు మారినందువల్ల ఆ బ్రాకెట్ ఏం మారదు, ఆ లేబుల్ మారదు. వాళ్ళని ఐడెంటిఫై చేయటంలో ప్రభుత్వం యొక్క సాఫల్యం అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఒక పేషెంట్కి డాక్టర్ కావాలి, కానీ బాగా బలవర్ధమైనటువంటి మనిషికి డాక్టర్ అవసరమే ఉంది.
ప్రభుత్వాలన్నీ కూడా ఎవరికైతే వాళ్ళ రెలవెన్స్ ఉందో, ఎవరిని గురించి ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారో, మెజారిటీ పీపుల్, వాళ్ళ సంక్షేమం పట్ల శ్రద్ధ చూపించినప్పుడు ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా ఆ సంక్షేమము, పేదలు, వాళ్ళ బాగు అనేటటువంటిది కంటిన్యూయస్ ప్రాసెస్ లాగా ఉండాలి. అది జరగట్లేదు. అయితే ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తున్నాయో అప్పుడే బడుగు బలకైన వర్గాల మీద దృష్టి పెడుతున్నాయి కానీ ప్రభుత్వాలు, ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా వాటిని మర్చిపోతున్నారా అంటే దానికి ఏం సమాధానం చెప్తారు? సమాధానం మీ ప్రశ్నలోనే ఉంది. నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అది వాస్తవమే. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ వీళ్ళ పట్ల శ్రద్ధ అనేటటువంటిది అన్ని రాష్ట్రాల్లో, మరి దేశం మొత్తం మీద కూడా ఆ వరవడి కొనసాగుతుంది. నేను ఇప్పుడే చెప్పాను మీకు, అలా కాకుండా ఒక చేంజ్ ఇన్ పాలసీస్ కాకుండా ఒక పాలసీ పెట్టినప్పుడు దానికి వచ్చేటటువంటి ఫలితాలు రావాలంటే కొంత టైం పడుతుంది. ఓవర్ నైట్ ఏదో ఒక మంత్రదండం తీసుకొని వీడి దరిద్రం పోవాలని చెప్పేసి అంటే అయ్యే పని కాదు. వాడికి ఉన్నటువంటి ఒడిదుడుకులు, వాడికి ఆ అమలు చేసేటటువంటి విధానంలో కాన్స్టెంట్ రివ్యూ, విజిట్స్, సూపర్విజన్ అనేది ఉండాలి. ఊరికే పథకాలు ఇచ్చేసాము, ఇన్ని టార్గెట్స్ అచీవ్ చేసుకున్నాము, ఇంత డబ్బు ఖర్చు పెట్టామంటే మాకు అడ్మినిస్ట్రేషన్లో ఎట్లుంటుంది అంటే ఫిజికల్ టార్గెట్స్, ఫైనాన్షియల్ టార్గెట్స్ అని ఉంటాయి. నాకు 100 మంది మీరు హెల్ప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నేను ఎంత అచీవ్ చేసుకున్నానదే రివ్యూ చేస్తున్నారు, కానీ దానికి కరస్పాండింగ్ ఎంత ఖర్చు పెట్టాననేది చూస్తున్నారు, కానీ ఎంతమంది బెనిఫిట్ అయినారనేది ఎండ్ రిజల్ట్ మనం చూడటం లేదు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఓవర్ బర్డెన్ అయిపోయింది. ఆఖరికి సెంట్రల్ పెన్షనర్స్కి డబ్బులు ఇచ్చేటటువంటి బాధ్యత కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీదే పెట్టారు. ఎన్ని సంస్థలు లేవు? పని లేనటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. అన్ని పనులు వీళ్ళైతే చేస్తారు అని చెప్పేసి వాళ్ళకి పెడితే, అట్లాగే డెవలప్మెంట్ ఓరియంటెడ్ డిపార్ట్మెంట్స్కి ఆఫీసర్స్ అందరూ దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ గవర్నమెంట్ ప్రయారిటీస్ మీద వీళ్ళ పట్ల శ్రద్ధ చూపించరు. వీళ్ళతో కలిసి ఉండాలి మనం, వీళ్ళతో మమేకం కావాలి. వీళ్ళకి మేము ఉన్నామని చెప్పేసి అన్నవాళ్ళు. నేను ప్రకాశం జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ షెడ్యూల్డ్ కాస్ట్ సేవా సమితి అని ఒకటి ఉండేది. దాన్ని షెడ్యూల్ కాస్ట్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ అంటారు, ఎస్సీ కార్పొరేషన్. ఓకే. నా అలవాటు ఏంటంటే వాళ్ళ స్కీమ్స్ ఏమైనా విజిట్ చేయడానికి పోయినప్పుడు ఆ ఆఫీసర్ నా పక్కన కూర్చోబెట్టుకొని కారులో మనం పోయేటటువంటి ప్రాంతం, అక్కడ ప్రజలు, వాళ్ళకి అమలు చేసినటువంటి పథకాలు, ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఆ నిర్దేశించబడినటువంటి స్థలం, గ్రామం, దాని గురించి అతని ద్వారా తెలుసుకోవటం, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రీఫింగ్ మీ యాజ్ ఎ కన్సర్న్డ్ ఆఫీసర్. ఫైల్ చదివితే కాదు. ఆ దారిలో పోతూ పోతూ, సార్ ఈ వెధవులకి అన్నీ చేసినా కూడా ప్రయోజనం లేదు సార్, వాళ్ళు బాగుపడరు సార్ ఈ జీవితంలో, వాళ్ళు తిని తాగుతారు సార్. ఈ ఉవాచ చేసినటువంటి ఒక అధికారి వాళ్ళ సంక్షేమం గురించి ఆల్రెడీ ప్రీ కన్సీవ్డ్ మైండ్తో క్షేత్రస్థాయిలో అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మీరు ఊహించగలరు. మీరు ఏ టార్గెట్ గ్రూప్ కోసమైతే నిర్దేశించబడ్డారో, ఏ టార్గెట్ పట్ల మీకు సంపూర్ణమైనటువంటి సానుభూతి, సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాల్సినటువంటి అవసరం గుర్తెరిగి మీరు పనిచేయాలి. కానీ వీళ్ళు బాగుపడరు అనేటటువంటి ఒక దృక్పథంతో మీరు పోతే యు ఆర్ నాట్ డూయింగ్ జస్టిస్ ఫర్ యువర్ జాబ్. బాగుపడాలనే వాళ్ళకున్నా కూడా బాగు చేసే పరిస్థితి వీళ్ళ మైండ్లోకి రాదు. అసలు ఆ థాటే రావట్లేదు. వెంటనే కారు ఆపి నువ్వు దిగిపో ఇక్కడి నుంచి, ఆయన కారు వెనక నుంచి వస్తుంటుంది. యు ఆర్ నాట్ ఫిట్ టు హోల్డ్ దట్ పోస్ట్ వెన్ యూ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ ది టార్గెట్ గ్రూప్. వేర్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ యువర్ ఇంప్లిమెంటింగ్ అండ్ మై ఇన్స్పెక్టింగ్ దెమ్? నేను సరెండర్ చేస్తున్నాను గవర్నమెంట్కి. అప్పుడే దాంట్లో వైర్లెస్లో, ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు, మా ఆఫీస్కి చెప్పేసి ఆయన రిలీవ్ చేయండి, గవర్నమెంట్కి సరెండర్ చేయండి అన్నాను. అంటే ఇది మత్సు తునక. అధికారుల్లో చాలామంది బాగా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ప్రోత్సహించాలి మనం.
వాళ్ళకి ప్రోత్సాహం కరువు అవుతుంది. ఇటువంటి వాళ్ళు 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా కూడా అదే జిల్లాలో తిష్ట వేసి ఒక పోస్ట్ కాకపోతే ఇంకో పోస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ ప్రాపకం సంపాదించుకుంటారు. వాళ్ళు చేసేది సర్వీస్ కాదు, బిజినెస్. ఎవరికి ట్రాన్స్ఫర్ కావాలన్నా మంత్రితో చెప్పించటం, లోకల్ ఎమ్మెల్యేస్ తోటి ఎంపీస్ తోటి సిఫార్సులు చేయించడం, ఈ పని చేస్తారు. ఎక్కువ రోజులు ఒక దగ్గర ఆఫీసర్ని పెడితే ఈ దుష్ఫలితాలు ఉంటాయి. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అంటారు. ఓకే, రీజనబుల్ టైం ఇచ్చి వాళ్ళ ఫలితాలు చూసేంత వరకు కొంత టైం ఇవ్వటం. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో చాలామంది ఆఫీసర్స్ని కొన్ని డిపార్ట్మెంట్స్లో వాళ్ళు మంచి అవకాశం ఇచ్చి మీరు పని చేయండి అని చెప్పేసి కొన్ని సంవత్సరాలుగా వాళ్ళని కంటిన్యూ చేస్తున్నారు. దాన్ని మనం అలుసుగా తీసుకొని వేరే పనులకు ఉపయోగించకుండా మనకు నిర్దేశించినటువంటి బాధ్యతల్ని అమలు చేస్తూ దాని ఫలితాలు కూడా మీరు చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అంతకంటే మించినటువంటి ఆనందం ఇంకోటి ఉండదు. మనం పట్టుకోటు కోసమే పనిచేస్తున్నాం. నేను ఈరోజు ప్రభుత్వంలో ఉండి ఏదో ప్రజలకు అది చేశాను ఇది చేశానని చెప్పుకోవటము సబబు కాదు. నా జీతభత్యాల కోసం నేను పనిచేస్తున్నాను. నాకు వచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని నాకు ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తే జీతంతో పాటు ఆత్మసంతృప్తి అనేది ఒకటి ఉంటుంది. ఈ ట్రూత్ మనం రియలైజ్ అయితే మనం చేసేటటువంటి పనులకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మీరు అన్నట్లుగా రియలైజేషన్ ప్రతి ఒక్కరిలో వస్తే ఈ ఇంకా షెడ్యూల్ కులాలని లేకపోతే వెనకబడిన కులాలని ఇంకా పాత స్థితిలోనే ఉన్నారని అటువంటి పరిస్థితులు వినాల్సిన అవసరం ఉండకపోవచ్చు కదా సార్ దాదాపుగా? ఆ పరిస్థితులు రావాలని కోరుకుంటున్నాను. నేను సర్వీస్లో చాలా సంతృప్తి పొందాను. నాకు ఏ విధమైనటువంటి అసంతృప్తి లేదు. నేను ఈ పని చేయలేకపోయాను అనేటటువంటి కొంతమంది ఏమంటారంటే నేను చేయాలనుకున్నాను కానీ నాకు పరిస్థితులు అనుకూలించలేదు, అక్కడ ఉన్నటువంటి శక్తులు నన్ను పని చేయనివ్వట్లేదు. ఈ దృక్పథం పోవాలి ఆఫీసర్స్లో. ఆల్ పొలిటీషియన్స్ ఆర్ నాట్ బ్యాడ్. నా అనుభవంలో ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ది ప్రజాప్రతినిధులు మీతో పాటు మీ కార్యక్రమాల్లో తీసుకొని పోకపోతే ఫెయిల్యూర్ ఏమంది. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.